బీసీ కమిషన్లో బెర్త్ ఎవరికి? ఈ నెల 31తో ముగియబోతున్న ప్రస్తుత బాడీ గడువు. కొత్త పాలకవర్గం ఏర్పాటుకు సర్కారు కసరత్తు. సో ఇప్పుడు ఈ బీసీ కమిషన్ చైర్మన్గా వకులాభరణం కృష్ణమోహన్ గారు ఉన్నట్టున్నారు. సో వాళ్ళ పాలకవర్గం బాడీ గవర్నింగ్ బాడీ గడువు 31వ తేదీతో ముగియబోతున్నది. సో గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉండే వాళ్ళు నియమించిన కమిటీ అది. కాబట్టి ఇప్పుడు కాంగ్రెస్ మారింది కాబట్టి మళ్ళీ వీళ్ళకు అనుకూలమైన మనుషులతో దాన్ని నింపుతారు. అంతకుమించి ఏముండదు. ఏదైనా అంతే, ఏ కమిషన్ అయినా ఏదైనా అది రాజ్యాంగబద్ధ సంస్థ అయినప్పటికీ సో ఆ రకమైన నిర్ణయాలే ఉంటాయి. వారంలోపు నోటిఫై చేసేందుకు ప్లాన్. సీఎంఓలో పలువురు పేర్లతో లిస్ట్ రెడీ. ఇప్పటికే ఒక నిర్ణయానికి వచ్చిన సీఎం. చైర్మన్గా పార్టీ సీనియర్ లీడర్కు ఛాన్స్. వి హనుమంతరావు పేరు వినిపిస్తున్నది. మరి ఏమో చూడాలి. గవర్నర్ ఆమోదంతో త్వరలోనే ఫైనల్. అనంతరం బాధ్యతల్లోకి కొత్త టీం. ఆ వెంటనే కులగణన ప్రారంభం. మరో ఛాన్స్ కోసం ప్రస్తుత మెంబర్స్ ఆరాటం. ముఖ్యమంత్రి దృష్టిలో పడేందుకు ప్రయత్నాలట. బీసీ కమిషన్ కొత్త పాలకవర్గం ఏర్పాటుపై సర్కార్ దృష్టి సారించింది. ప్రస్తుతం కొనసాగుతున్న బాడీ పదవీకాలం ఈ నెల 31తో ముగియబోతున్నది. కొత్తగా ఏర్పాటు చేసే పాలకవర్గంలో చైర్మన్, 3 సభ్యులుగా ఎవరిని నియమించాలి అనే విషయంపైన ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఇప్పటికే పలువురు ఆశావహులతో కూడిన జాబితాను సీఎంఓ అధికారులు సిద్ధం చేసినట్టుగా టాక్. ఆ వ్యక్తుల విషయంపై నిఘా వర్గాల నుంచి రిపోర్ట్ తెప్పించుకునే పనిలో అధికారులు నిమగ్నమైనట్టుగా సమాచారం. అందరి వివరాలు వచ్చిన తర్వాత దాన్ని రేవంత్ రెడ్డికి అందజేయబోతున్నారు. ఛాన్స్ ఎవరికి? చైర్మన్, సభ్యులుగా ఎవరిని నియమించాలి అనే విషయంపైన రేవంత్ ఇప్పటికే ఒక నిర్ణయానికి వచ్చినట్టుగా టాక్. చైర్మన్ పదవిని కేవలం పార్టీకి చెందిన నేతకే కట్టబెట్టాలని ముఖ్యమంత్రి ఆలోచిస్తున్నారు. మొదటి నుంచి పార్టీలో ఉంటూ పార్టీ విజయం కోసం పనిచేసి ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ పదవులు దక్కని ఒక సీనియర్ లీడర్ వైపు ఆయన మొగ్గు చూపుతున్నట్టుగా తెలుస్తోంది. కమిషన్లో సభ్యులుగా పార్టీ లీడర్లతో పాటుగా రిటైర్డ్ ప్రొఫెసర్లు, న్యాయవాదుల పేర్లు కూడా పరిశీలిస్తున్నారు. వారంలో నోటిఫై చేసేందుకు ప్లాన్ చేస్తున్నది. చైర్మన్, సభ్యుల పేర్లను ఎంపిక చేసిన తర్వాత గవర్నర్ ఆమోదంతో గెజెట్ విడుదల చేయబోతున్నారు. సో ఇప్పుడు కులగణన చేసిన తర్వాతే లోకల్ బాడీ ఎలక్షన్స్ పెడతామని అంటున్నారు. నిన్న పొన్నం ప్రభాకర్ గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. సో మంత్రి స్టేట్మెంట్ అంటే గవర్నమెంట్ చెప్పినట్టే. సో ఇది మంచి విషయంగా మనం పరిగణించాలి. గొప్ప విషయం ఒక రకంగా చెప్పాలండి. మనలాంటి వాళ్ళం బలంగా మాట్లాడడం, ఎట్టి పరిస్థితుల్లో కులగణన చేసిన తర్వాతే లోకల్ బాడీ ఎలక్షన్స్ పెట్టాలన్న డిమాండ్కి ప్రభుత్వం తలగ్గడం అన్నది గొప్ప విషయం. ఈ ప్లేస్లో ఒకవేళ కేసీఆర్ ఉంటే మీరెవడరా భయ్ మాకంతా చెప్పేది, నేను అనుకున్నది నేను చేస్తాను చేసేటోడు. అందుకే లాస్ట్ టైం అదే జరిగింది కదా. 23% బీసీ రిజర్వేషన్లు తగ్గించి ఆయన కొంచెం ఒక 4% అన్న పెంచి 27% అన్న చేయంటే కూడా నో అన్నాడు. సో ఇప్పుడు వీళ్ళు మరి చూడాలి. వీళ్ళు కూడా బీసీ కులగణన అని అంటే మాత్రం మోసం అవుతుంది. మళ్ళీ కులగణన అంటే మొత్తం అన్ని కులాల లెక్క తేల్చాల్సిందే. దానివల్ల దళిత, గిరిజనులకు కూడా న్యాయం జరుగుతుంది. ఎవరి వాటా, ఎవరి జనాభా ఎంత, ఎవరికి ఎంత వాటా దక్కాలన్నది తెలిసిపోతుంది కులగణన ద్వారా. సో ఇది మంచి నిర్ణయం తీసుకున్నారు. లోకల్ బాడీ ఎలక్షన్స్ కూడా మేము కులగణన చేసిన తర్వాతే పెడతామని చెప్పారు. మరి ఇప్పుడు బీసీ కమిషన్ చైర్మన్, 3 సభ్యులు ఎవరు అవుతారన్నది చూడాలి. ఇప్పుడైతే చైర్మన్గా వకులాభరణం కృష్ణమోహన్ ఉన్నారు.